ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రక్తదాన శిబిరం అనేది పెడతాము. ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జగనన్న పుట్టినరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేయడం అనేది జగనన్న మీద అభిమానాన్ని చాటుకోవడం అనేది మరి ఏ ఒక్క నాయకుడికి ఇంత గొప్ప అభిమానం ఉండాలో లేదో అనేది వచ్చేలాగా ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత జగనన్న ఇద్దరినే ఇంత పెద్ద ప్రజా ఆకర్షణ ఉన్న నాయకులుగా, అలాగే మన రాష్ట్రంలో కూడా ఇంత కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్క సాకు చెప్పకుండా ప్రజలకు అందించడంలో కూడా జగనన్న చాలా సక్సెస్ అయ్యారు. మరి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు, అలాగే 151 సీట్లు ఇచ్చినందుకు జగనన్న చేసిన మంచి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు అందించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే మళ్ళా నెక్స్ట్ జగనన్న అన్నట్టు మైనార్టీ 175 175కి 175 నియోజకవర్గాలు మనం గెలవబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని చూపించబోతున్నారు. ఈ రోజు మరి ఈ ఒక్క వేడుకలోనే మనం చూస్తే జగనన్న జన్మదిన వేడుకలోనే ఇంత పెద్ద ఎత్తున అక్కడి నుంచి కూడా ప్రజలు కంటిన్యూస్ గా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి వెళ్తున్నారు. అన్నకి మేము ఇవ్వగలిగింది ఇది ఒక్కటే అన్నట్టు మరి హోమ్ మినిస్టర్ని చేయడం కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున మంత్రి పదవుల్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీకి అందరికీ కూడా స్థానం కల్పించారు. మరి ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఇంత పెద్ద పోస్టులు మరి ఎస్సీలకి ఎప్పుడు ఇంతవరకు ఎవరు ఇవ్వని విధంగా ఈరోజు జగనన్న చేసి చూపించారు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఈరోజు ఈ అంబేద్కర్ స్టాచ్యూ